డిబేట్ వెంకటరెడ్డి గారు, ఈ సిఐడి చర్యని లోకేష్ గారిని ఏదో బెదిరిస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయాలి, మాకు అనుమతి ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళడాన్ని, ఈ చర్యని మీరు పార్టీ కానీ లేకపోతే పార్టీ లీడర్స్ కానీ ఎలా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఇదైతే సిఐడి చర్యగా నేను భావించట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చర్య ఇది. ఎందుకంటే మొన్న యోగాలము నవశకం సభ ముగిసింది, బ్రహ్మాండంగా జనాలు వచ్చారు, చూశారు, తెలిసిందే కదా. ఇంత చాలాసార్లు చెప్పాను, ఎవరన్నా కొంచెం పచ్చగున్నా కొంచెం ఇంప్రూవ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కదా, ఆయన ఓర్చుకోలేడు, భరించలేడు, ఓర్చుకోలేడు. ఇంకా చెప్పాలంటే కళ్ళలో నిప్పులు పోసుకోలేడు. ఎందుకంటే వాళ్ళు 41 నోటీస్ మీద పెట్టిన కండిషన్స్ ఏముంటాయి జనరల్గా? 41 బెయిల్ కండిషన్స్ వేరు, 41 కండిషన్స్ వేరు. ఓకేనా? 41 జనరల్గా ఏముంటుంది? నోటీస్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి మాకు ఏదైనా వివరణ కావాలని అడుగుతారు. ఎందుకంటే ఇదే సిఐడి వాళ్ళు హైకోర్టులో మేము అరెస్ట్ అయ్యాము, వారిని పిలిపించి మాట్లాడతాము, 41 నోటీస్ ఇచ్చని చెప్పడం జరిగింది. ఆల్రెడీ పిలిపించి కూడా మాట్లాడారు. ఇంకేంటి, ఇంకేమున్నాయి కండిషన్స్? మీరు ఏం పెట్టారు దాన్ని వైలేట్ చేయడానికి? ఏం లేదు ఈ ప్రకటన మీద. అదే చెప్తున్నాను, ముందు కండిషన్స్ వైలేట్ చేసి, కండిషన్స్ వైలేట్ చేశాడనే కదా ఈరోజు వెళ్ళింది బెయిల్, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయాలంట, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట లోకేష్ గారి మీద. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటి, లోకేష్ గారు కూడా మాట్లాడింది, తప్పు చేసిన అధికారులని ఎవరైనా సరే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి, మేము చొక్కబట్టి లాగో చెప్పుతో కొడతామనో తుపాకులు తీసుకొని కాలుస్తామనో జగన్మోహన్ రెడ్డి గారు 2018లో చెప్పాడు కదా. ఏది 2017లో నంద్యాల సభలో కావచ్చు, అలా తీసుకుంటే కొన్ని వందల సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నోరు జారిన సందర్భాలు బోలెడు ఉంటాయి. పైపెచ్చు ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి, 100 కండిషన్స్ మీద బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఈరోజు లోకేష్ గారు చెప్పింది ఏంటి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, తప్పు చేసిన వారిని మేము శిక్షిస్తాము, మీరు చట్టాలకు లోబడి పనులు చేయండి అన్నాడు. నీకు చట్టాల్లోనే ప్రొవిజన్స్ ఉన్నవి, ఎవరైనా పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టవచ్చు, వాళ్ళు చట్టాలను ఉల్లంఘిస్తే. సాధారణ ప్రజలే కాదు, పోలీసులు వాళ్ళు ఉల్లంఘించినా కూడా వాటిలకు ఎటువంటి ఇమ్యూనిటీ లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, ప్రైవేట్ కేసులు పెట్టవచ్చు, ఒకవేళ పోలీస్ స్టేషన్లకైనా కేసులు తీసుకోకపోతే క్లియర్గా చట్టాల్లోనే ఉంటే. అదేగా చెప్పింది ఆయన. దాని మీద మీరు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయమని కోర్టుకు వెళ్తారా? సో నేనేమంటే క్లియర్గా వారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ పని అయిపోయింది. వెంకటకృష్ణ గారు కాడు వదిలేశారు, చేతులు ఎత్తేశారు. ఈ వదిలేసి ఈరోజు ఎమ్మెల్యే పడుతున్న అటు ఇటు మార్చుకుంటా గందరగోళం నుండి సభ సక్సెస్ అయ్యేకి ఏం చేయాలో అర్థం కాక ఎవడో పిల్ల బిత్తరగాడు సలహా ఇచ్చినట్టుంది, ఇట్లా వీళ్ళని వదిలేస్తే మళ్ళీ కష్టం మనము అని చెప్పినట్టుంది. దాంతో ఉసుకో అంటాము, వీళ్ళని సిఐడి వాళ్ళను వాళ్ళు ఉరికెత్తడము. కొంచెమన్నా మనం తీసుకునే చర్యలు ఎంతవరకు కరెక్టు, జనాలు ఊస్తారు, దేని మీద వెళ్తున్నాము? నేను ఒకటే సిఐడి వాళ్ళని అడుగుతాను, 2019 నుంచి ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వందల కేసులు టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. అది ఇంక్లూడింగ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. దాదాపు 4.5 సంవత్సరం అయింది కదా. ఇన్ని కేసులు పెడితే మీరు నిజంగా మేము టీడీపీ వాళ్ళు తప్పులు చేసి ఉన్నామనుకుంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఎందుకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వెంకటకృష్ణ గారు? ప్రజల్లో కూడా నేను ఆలోచించమని అడుగుతున్నాను, టీవీ చూసే వాళ్ళని. వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ వాళ్ళు తీసుకున్న సంవత్సరంన్నరకు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన సంవత్సరంన్నరలో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఎలా వారు డబ్బులు సైఫరింగ్ చేశారు, ఎలా కిట్ ప్రోకోల్ చేశారు, ఎలా షెల్ కంపెనీలు పెట్టారని చెప్పేసి సిబిఐ వాళ్ళు కేసు బుక్ అయిన సంవత్సరంన్నరకి మొత్తం ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, సిబిఐ ఛార్జ్ షీట్లు. అదేవిధంగా ఈడీ వాళ్ళు కూడా వారి మీద ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేశారు, ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. మరి ఈరోజు నారా లోకేష్ గారి మీద కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే మిగతా మా ధూళిపాల నరేంద్ర మీద గారు కావచ్చు, లేకపోతే మా పార్టీలో చాలామంది నాయకుల మీద, అచ్చెన్నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇలా ప్రతి లీడర్ మీద మీరు కేసులు పెట్టారు కదా. ఇదిగో ఇది మిస్అప్రాపరేషన్ చేశారు, అది తిన్నారు, ఇది అని చెప్పేసి గాలి మాటలు గాల్లో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్టులు చేశారు. మరి ఛార్జ్ షీట్లు ఎందుకు ఫైల్ చేయరు? 4.5 సంవత్సరం దాటింది, ఎందుకు ఫైల్ చేయరంటే నీ దగ్గర మ్యాటర్ లేదు, ఆడ సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు ఉండాలంటే తప్పు చేస్తే నీకు సాక్ష్యాలు దొరుకుతాయి. ఊర గాల్లో మాటలు తీసుకొచ్చే సాక్షిలో రాసేస్తే అది కాదు కదా ఎవిడెన్స్లు. ఒక మనీ ట్రయల్ అనేది ఎక్కర్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనీ ట్రయల్ క్లియర్గా ఉంది, అందుకే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయగలిగారు. వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి 100% ఉన్నాడని చెప్పేసి క్లియర్గా టెక్నాలజీ త్రూ కావచ్చు, మిగతా అంశాల్లో వాళ్ళు ట్రయల్ పర్ఫెక్ట్ ప్రిపేర్ చేసి చేశారు. మరి ఎందుకు టీడీపీ అంశంలో మీరు ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఇంకా 3 నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం కూడా
ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఒక్క తప్పు కూడా టీడీపీ హయాంలో జరగలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నది. ఎందుకంటే జరిగి ఉంటే ఛార్జ్షీట్లు ఫైల్ చేయాలి కదా అంట నేను అనేది. మీకు ఏం బాధ ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి? మా మీద ఏదైనా ప్రేమ టీడీపీ వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ వీళ్ళకి లేదు కదా. చంపాలన్నంత కోపం ఉంది వాళ్ళకి, ఆయన్ని చచ్చిపోవాలన్నంత కోరుకుండే వ్యక్తులు వాళ్ళు. అలాంటిది వాస్తవం, బాధాకరమైన అంశం కూడా, అలా కోరుకుండే వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఛార్జ్షీట్లు ఫైల్ చేయలేకుండా ఎలా ఉంటారు వాళ్ళు? ఎందుకు చేయలేదంటే మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేదు, ఊరగా జనాలు నేను ఇదే అంటున్నాను. 100కు 100% వేధింపులు. వాళ్ళకి చేత కావట్లేదు, మాకు చేత కావట్లేదు కాబట్టి అవతల వాళ్ళు కూడా పని చేయకూడదు. 2 రకాలు ఉంటారు వెంకటకృష్ణ గారు. నేను సమర్థుడిని అనుకో, నాకన్నా మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు సమర్థతగా పనిచేయడం ఒక ఎత్తు, లేదంటే నన్ను పట్టుకొని లాగటం రెండో ఎత్తు. ఇది రెండో ఎత్తు. వైసీపీకి తెలిసిన మంది, జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది ఏంటంటే వారు పనిచేయరు, వారికి పనిచేయడం చేత కాదు, వారికి పార్టీ నడపడం చేత కాదు. ఇదేం స్వీపింగ్ స్టేట్మెంట్స్ కాదు, దిస్ ఆర్ ఆల్ ఆన్ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తాను, తెలివైన స్టూడెంట్ పక్కోడు ఏం చేస్తాడో తెలియ పని లేకుండా ఆడు చదువుకుంటాడు. చేతగానప్పుడు ఏం చేస్తాడు? భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఊరికే కెలుపుతాం. ఎందుకంటే ఇప్పుడు గఫూర్ సార్ మీకు విషయం చెప్తాను. నీకు చేతనైతే లోకేష్ గారు 5 అన్నారని చెప్పి దాని మీద వెళ్ళడం కాదు కోర్టుకి. ఇదో